ప్రస్తుతం మనం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాక గ్రామంలో ఉన్నాము. పొగమంచు కారణంగా అయితే రోడ్డు ప్రమాదాలు అయితే సంభవిస్తున్నాయి. ఈరోజు అయితే కుదురుపాక గ్రామంలో బ్రిడ్జి పైన అయితే 2 లారీలు అయితే ఢీకొట్టిన ఘటన అయితే జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే మొత్తం పొగమంచు అయితే కమ్ముకున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి అయితే ఎవరైతే బయటకు వెళ్ళొద్దు, కొంతమంది అస్తమా కావచ్చు, అంతేకాకుండా కొంత ఛాతీ వ్యాధి గ్రస్తులు అయితే బయటకు వెళ్ళొద్దని చెప్పేసి అయితే వైద్య నిపుణులు అయితే సూచిస్తున్నారు. అంతేకాకుండా వాహనదారులు సైతం ఏంటంటే కొన్ని జాగ్రత్తలు పాటించి అయితే ముందుకెళ్లాలని చెప్పేసి అయితే కొంతమంది అయితే చెప్తున్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే మనతో పాటు కొంతమంది స్థానికులు అయితే ఉన్నారు. ఇక్కడ ఒకసారి అయితే వారితో అయితే మాట్లాడండి. సార్ చెప్పండి, ప్రస్తుతం అయితే పొగమంచు అయితే చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో అయితే ఏం చెప్తారంటే ఎలా ఉంది ఇక్కడ? ఓకే, అయితే పొగమంచు వల్ల అయితే ఎర్లీ మార్నింగ్ అయితే బాగా ఇబ్బందికరంగా ఉంది. వాహనదారులు కూడా ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. అయితే ఒకవేళ ఎమర్జెన్సీ అయితే మాత్రం ఏంటంటే లైట్ వేసుకొని వెళ్తే కొంచెం బాగుంటుందని నా ఆలోచన. ఓకే, అంటే ప్రస్తుతం అయితే ఇప్పుడైతే పెద్ద యాక్సిడెంట్ అయితే జరిగింది. అంటే దేవుని దేవాలయం అయితే ఎవరికైతే ప్రాణాపాయ నష్టం అయితే ఏం జరగలేదు కదా. దీనికి సంబంధించి ఎలా చూడొచ్చు? అంటే ఈ పొగమంచు కారణంగానే యాక్సిడెంట్ జరిగిందని చెప్పేసి అయితే ఇక్కడ ఉన్న అయితే అందరూ అయితే భావిస్తున్నారు. అంటే ఎలా జరిగింది, అంటే దీనికి సంబంధించి ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? ఓకే, దాని ద్వారా అయితే పొగమంచు వాళ్ళ ద్వారా జరిగింది. అది ఇక ముందు జరగకుండా చూసుకోవాలంటే జస్ట్ లైట్ వేసుకొని రావాలి. ఒకటి. రెండోది ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని నా ఆలోచన. ఓకే, అంటే ప్రస్తుతం అయితే కొంతమంది వైద్యులు అయితే సూచిస్తున్నారు. అంతేకాకుండా ఛాతీ వైద్య నిపుణులు అంటే ఆస్తమా కావచ్చు, అనేక రకాల వ్యాధిగ్రస్తులు అయితే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళొద్దు, అంటే చలికైతే ఇక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని సైతం చెప్తున్నారు. అంటే ఎలా ఉండబోతుంది సార్? అవును, పొగమంచు వల్ల అస్తమా ఎక్కువ ఉంటుంది. దగ్గు ప్లస్ అలర్జీ ప్లస్ ఏంటంటే వాళ్ళకు చెస్ట్ పెయిన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. జాగ్రత్త ఉండాలని అనుకుంటున్నాను. ఓకే, అంటే ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి అయితే ఏ టైంలో వెళ్తే బాగుంటుంది అంటారు? అంటే మీరు ఎప్పుడైతే బయటకు వస్తున్నారు, ప్రస్తుతం అయితే ఏ టైంకి ఇంట్లోకి వెళ్తున్నారు? చలి తీవ్రత అయితే ఎక్కువ ఉంది, ఉష్ణోగ్రత పడిపోయి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లో అలర్ట్ అయితే జారీ చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అంటే దీనికి సంబంధించి సమాచారం ఉందేమన్నా మీకు? సమాచారం అంటే 9 తర్వాత అయితే ఎండ వేస్తే అయితే కొంచెం బయటకు వస్తే బెటర్. ఎండ అయితే కంపల్సరీ ఉండదు, సూర్యరశ్మితో అయితే ఏం కాదు, ఇబ్బంది ఉండదు. ఓకే, ప్రస్తుతం అయితే ఎండ వచ్చిన తర్వాత బయటకు వస్తే బాగుంటుంది అని చెప్పేసి అయితే కొంతమంది అయితే ఇటు వాహనదారులు కావచ్చు, కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. ఇవాళైతే కుదురుపాక బ్రిడ్జి పైన అయితే మిడ్ మానేరు బ్రిడ్జి పైన అయితే రోడ్డు ప్రమాదం అయితే జరిగింది. 2 లారీలు అయితే ఢీకొట్టిన ఘటన అయితే జరిగింది. దీనికి సంబంధించి ప్రాణాపాయం అయితే ఏం జరగలేదు. అంతేకాకుండా ఇక్కడికి సంబంధించి అయితే కొంత ఆస్తి నష్టం అయితే వాటిల్లింది. 2 లారీలు అయితే ఎదురెదురుగా ఢీకొన్నాయి. అసలు దగ్గరకు వచ్చేంత వరకు సైతం ఏంటంటే వాహనాలు ఏ వాహనం వస్తుంది, ఎటు వెళ్తుంది అనేది అయితే కనబడని పరిస్థితి అయితే నెలకొంది. పూర్తిగా పొగమంచు అయితే అలుముకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఈరోజు అయితే కొన్ని జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది. వీలైనంత వరకు పొగమంచు పోయిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత బయటకు వెళ్తే బాగుంటుందని కొంతమంది స్థానికులు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా కొన్ని రకాల వ్యాధిగ్రస్తులు సైతం ఏంటంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది. అనేక రకాల వ్యాధులు అయితే దరిచేరే అవకాశం ఉంది. చలికి అయితే దానికి సంబంధించి అయితే జాగ్రత్తలు పాటించాలి, కొన్ని జాగ్రత్తలు అయితే పాటించాలి. వాహనదారులు లైట్లు వేసుకొని అయితే వెళ్ళాలి అని చెప్పేసి అయితే కొంతమంది చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓటు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.